హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు ఒక క్రేజీ స్నాక్ రెసిపీతో వచ్చేసాను. మరి ఈ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఈ రెసిపీ చేసుకోవడానికి 4 కట్టల తోటకూర తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ అని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కప్పున్నర వరకు శనగపిండి తీసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు అంటే 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్, 1.5 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగినంత సాల్ట్, తర్వాత తోటకూర కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఈ తోటకూరలో ఉన్న తడితోనే ఈ మిక్చర్ని కాసేపు బాగా కలుపుకోవాలి. తర్వాత అవసరమైతేనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బాగా నీట్ చేస్తూ ఇలా డవ్ లాగా రెడీ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైపోయిందంటే బజ్జీలు పలసగా అయిపోతాయి, ఆయిల్ పట్టేస్తాయి. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మీడియం సైజ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కొంచెం బజ్జీలు పెద్దగా కావాలంటే మీరు బాల్స్ని కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇలా బాల్స్ రెడీ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఇలా చేసుకోవడం కష్టం అనుకుంటే మీరు కవర్ పైన పెట్టి కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా అయినా కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇలా సైడ్స్ అన్నీ కూడా షేప్ చేసుకొని చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా అన్ని బజ్జీలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత రెడీ చేసుకున్నటువంటి బజ్జీల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఈ బజ్జీలు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. అండ్ వేసుకున్న వెంటనే కాకుండా 1 మినిట్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆకుకూరలు ఇష్టపడని పిల్లలకి ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. ఇలా హై ఫ్లేమ్లోనే ఓ సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్తోని పర్ఫెక్ట్గా ఇవి రెడీ అయిపోయాయి. వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇలానే అన్ని బజ్జీల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ టేస్టీ తోటకూర బజ్జీలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. ఇలా సాస్తో తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది. చూడండి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇంకా టేస్ట్ చేసేద్దామా? ఇలా ఉట్టిగా తిన్నా బాగుంటుంది, సాస్లో అద్దుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.